హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుష్మిత కుకింగ్ అండ్ టిప్స్. ఇవాళ రెసిపీ వచ్చేసి వితౌట్ మసాలా, వితౌట్ సాసెస్ తోటి ఏ విధంగా ఎగ్ పాస్తా ఇంట్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు, పిల్లలకి నచ్చేలాగా చేసుకోవచ్చు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. ఇలా మసాలాలు, సాసెస్ ఇవన్నీ అవాయిడ్ చేసి మనం ఇలా చేసి పెడితే పిల్లలకి చక్కగా హెల్తీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి, మీ పిల్లలకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా ఈజీగా సింపుల్గా చేసి పెట్టేసుకోవచ్చు. అలాగే మీరు ఫస్ట్ టైం మన వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో కూడా నేర్చేసుకుందాం. ఫస్ట్ మనము పాస్తాను బాయిల్ చేసుకోవడం కోసం ఫస్ట్ ఒక కడాయి పెట్టుకుని, పాస్తా వచ్చేసి ఇక్కడ నేను 1 కప్ తీసుకుంటున్నానండి. ఇది వచ్చేసి వీట్ పాస్తా అనమాట, గోధుమ పిండితో తయారు చేసిన పాస్తా. అయితే పిల్లలకి హెల్తీ కాబట్టి ఇది తీసుకుంటున్నాను. 1 కప్పు పాస్తాకి మనం 5 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది. వాటర్ను ముందుగా మనము ఇందులోనే 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఆయిల్ యాడ్ చేసుకోవడం వల్ల మనకి పాస్తా అనేది చక్కగా పొడిపొడిలాడుతూ వస్తుందన్నమాట. ఆయిల్ కూడా యాడ్ చేసేసి లిడ్ తోటి క్లోజ్ చేసి చక్కగా వాటర్ని బాయిల్ చేయండి. ఇలా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మనం తీసుకున్న 1 కప్ పాస్తా ఉంది కదా, ఈ పాస్తాని యాడ్ చేసుకోవాలి. అలాగే ఈ పాస్తా అనేది తొందరగా బాయిల్ అవుతుందండి, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటర్ అనేది మరిగించేసాం కాబట్టి. ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్లా ఒక పాస్తాని తీసుకుని స్పూన్ తోటి జస్ట్ ఇట్లా బ్రేక్ చేసినట్లు అన్నారంటే సాఫ్ట్గా కట్ అయిపోతుంది అనమాట. చూడండి ఈ విధంగా. ఇప్పుడు మీకు ఇది రెడీ అయిపోయినట్టు, తొందరగానే ఉడికిపోతుందండి. ఇప్పుడు ఈ వేడి నీటిలో నుంచి మనం ఈ పాస్తాని పక్కకు తీసుకుని స్ట్రెయిన్ చేసుకోవాలి. చూడండి, అన్నీ ఇలా తీసుకుని మనం ఒక స్ట్రైనర్లో యాడ్ చేసుకుంటే ఆ వేడి వాటర్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఇలా తీసుకున్న దానిపైన చల్లని నీళ్ళని ఇలా మనం పైన పోసేయాలి. అప్పుడు ఆ వేడంతా కిందికి వెళ్ళిపోయి చక్కగా పాస్తా మొత్తం మనకు పొడిపొడిలాడుతూ రెడీ అయిపోతుంది. ఇప్పుడు సేమ్ అదే కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 ఎగ్స్ని యాడ్ చేసుకోండి. ఎగ్స్ అంటే మా పిల్లలకి అయితే చాలా ఇష్టం అండి. ఇది పూర్తిగా మీ ఆప్షనల్. ఎగ్స్ లేకపోతే మీరు డైరెక్ట్గా వెజిటబుల్స్ని వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 ఎగ్స్ని ఇలా బ్రేక్ చేసి వేసేసాను అనమాట. దీనిపైన ఒక చిటికెడు కారము, చిటికెడు సాల్ట్ అనేది యాడ్ చేసుకుని ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత కలపండి. ఎగ్స్ కొట్టిన ఒక 2 మినిట్స్ కల్లా మనకి ఇది రెడీ అయిపోతుంది. ఆ తర్వాత చక్కగా ఇలా కలిపేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత దీనిని మనం పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు ఇది చక్కగా ఫ్రై అయిపోయింది కదండి, పొడిపొడిలాడుతూ. ఇప్పుడు మనము దీనిని పక్కకి ఒక బౌల్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మనం ఇదే కడాయిలో వచ్చేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అలాగే ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఒక 7-8 వెల్లుల్లిపాయలని ఇలా చిన్న ముక్కలలాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను అల్లంని ముక్కల్లాగా వేయట్లేదండి, మా పిల్లలకు ముక్కలు తగిలితే తినరు. అందుకని జస్ట్ ఇలా ఒక 1/2 ఇంచ్ అల్లం ముక్కని తురిమాను అనమాట ఆయిల్లోనే. ఇవి చక్కగా ఫ్రై అవ్వనివ్వండి, 1 నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద ఫ్రై అవ్వనివ్వండి. అలాగే ఇందులో వచ్చేసి మనము ముందుగా ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను. ఈ ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ వెజిటబుల్స్ అన్నీ కూడా మనం 1 బై 1 యాడ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి పచ్చిమిరపకాయలు కూడా నేను 2 పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, వీటిని కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి బాగా కలపండి. ఇందులోనే మనము క్యారెట్ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి. ఒక చిన్న సైజ్ క్యారెట్ తీసుకున్నాను. అలాగే క్యాప్సికమ్ వచ్చేసి ఒక క్యాప్సికంలో సగం క్యాప్సికమ్ మాత్రమే తీసుకున్నానండి. 1/2 క్యాప్సికమ్ని ఇలా సన్నగా ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్ మీద 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనము చిన్న పీసెస్గా కట్ చేసుకున్న టొమాటోలు, ఒక 2 టొమాటోస్ ఇక్కడ నేను తీసుకున్నాను, వీటిని కూడా యాడ్ చేసేసుకోవాలి. మంచిగా కలిపేసేసి మూత పెట్టేసి ఈ టొమాటోలన్నీ చక్కగా సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గనివ్వండి. ఒక 2-3 నిమిషాల తర్వాత ఇక్కడ చక్కగా మనకి టొమాటోస్ అన్నీ కూడా సాఫ్ట్గా మగ్గిపోయాయండి. ఇప్పుడు మనం దీనిలో మీరు కావాలి అనుకుంటే టొమాటో కెచప్ అవన్నీ వేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే సాసెస్ ఏమీ వాడట్లేదు. ఇవి చక్కగా మనకి ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మీరు ముందైనా యాడ్ చేసుకోవచ్చు. మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. ఈ సాల్ట్ అంతా మొత్తం పట్టేలాగా కలిపేసుకుని మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ పాస్తా ఉంది కదా, ఆ పాస్తాని యాడ్ చేసేసుకోవాలి. పాస్తా యాడ్ చేసిన తర్వాత చక్కగా మీరు కలిపేసేయండి. మొత్తం మసాలా మొత్తం పాస్తాకి పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, వీటిని యాడ్ చేసుకోవాలి, ఫ్రైడ్ ఎగ్ని. అలాగే ఇందులో వచ్చేసి 1 టీ స్పూన్ మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. బ్లాక్ పెప్పర్ పౌడర్ 1 టీ స్పూన్ అండి. ఇది కూడా యాడ్ చేసిన తర్వాత హై ఫ్లేమ్ మీద మనము 1 నిమిషం పాటు దీనిని చక్కగా టాస్ చేసుకోవాలి. ఇంతే అండి, చక్కగా మనం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్ రెసిపీ అయితే ఇదనమాట. అలాగే ఇందులో వచ్చేసి మనము ఒక సగం నిమ్మ చెక్కని, 1/2 లెమన్ జ్యూస్ అనేది మనం దీనిలో పిండుకోవాలి. అలాగే దీని బదులు మనము వెనిగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు.
ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు కనుక ట్రై చేస్తే ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.